కాలేజీ పెద్దపల్లి, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మా నేమ్ ఇస్ డాక్టర్ కొమ్ముల శరత్. ఈరోజు భారతదేశ చరిత్రలో మనకు చెప్పుకునే పాఠము ఢిల్లీ సుల్తానులు వంశాలు, సెకండ్ సెమ్. పరిచయము. ఢిల్లీని 5 రాజవంశాలు పాలించినాయి. అందులో మొదటిది బానిస వంశం, క్రీస్తు శకము 1206 నుండి 1290. రెండోది ఖిల్జీ వంశము. పాలించిన వంశాలు ఇవి. రెండోది ఖిల్జీ వంశము. ఈ ఖిల్జీ వంశము 1290 నుండి 1320 వరకు. మూడోది తుగ్లక్ వంశం, క్రీస్తు శకము 1320 నుండి 1415 వరకు. నాలుగోది సయ్యద్ వంశం, క్రీస్తు శకము 1415 నుండి 1451 వరకు. ఫిఫ్త్ లోడి వంశం, క్రీస్తు శకము 1451 నుండి 1526 వరకు. ఈ విధంగా ఢిల్లీ సుల్తానులు 5 రాజవంశాలుగా ఏర్పడి ఢిల్లీని పరిపాలించడము జరిగింది. మొట్టమొదటి వంశము బానిస వంశము. ఈ బానిస వంశం మరి 1206 నుండి 1290 మధ్యకాలంలో ఢిల్లీని పరిపాలించడం జరిగింది. బానిస వంశాన్ని స్థాపించిన వారు కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబకు 1206 నుండి 1210 వరకు ఈయన పాలన చేశాడు. ఈ కుతుబుద్దీన్ ఐబకు మొదట మామ్లుక్ సుల్తాను, ఇతను గోరి మహమ్మద్ దగ్గర బానిసగా రాజకీయ జీవితం ప్రారంభించాడు. కాబట్టి ఇతని వంశాన్ని బానిస వంశం అని కూడా అంటారు. ఇతని విజయ సాధన రీతులు సాహసోపేతమైన స్ఫూర్తి కారణముగా ఇతను ఉన్నత సైనాధికారి, రాజప్రతినిధి స్థానాలకు ఎదిగాడు. క్రీస్తు శకము 1206లో మహమ్మద్ అతడైనప్పుడు కుతుబుద్దీన్ స్వాతంత్రం ప్రకటించుకొని తన యజమాని భారతీయ భూభాగాలను సుల్తాన్గా తనను తాను ప్రకటించుకున్నాడు. ఇతను భారతదేశంలో మొదటి ముస్లిము స్వాతంత్ర పాలకుడు. ఇతను 4 సంవత్సరాల పాలన అతని శత్రువుల మీద సైనిక దండయాత్రలు పరంపరంతోనే సరిపోయింది. ఇతను క్రీస్తు శకము 1210లో గుర్రపు ఆట, చౌగాన్, పోలో ఆడుతూ గుర్రంపై నుండి క్రిందపడి మరణించాడు. ఇతడు దాదాపుగా 1206 నుండి 1210 వరకు పరిపాలన చేయడము జరిగింది. ఇతనికి ఉండబడిన బిరుదులు లాక్ బక్షి, సిఫాసల్ లాల్ అనే బిరుదులు కలవు. ఇతని కాలంలో కట్టడాలు
ఇతను ఢిల్లీలో కువత్ ఉల్ ఇస్లాం అనే మసీదును నిర్మించాడు. ఇది ఇండో పర్షియన్ శైలిలో నిర్మింపబడిన మొట్టమొదటి మసీదు. ఇతను రెండవ మసీదును అజ్మీర్లో నిర్మించాడు. దీని పేరు అదైదీన్ కా జుంప్రా. నెక్స్ట్ తన సూఫీ గురువు కుతుబుద్దీన్ బక్తియార్ కాకి జ్ఞాపకార్థం కుతుబ్ మినార్ నిర్మాణం మొదలుపెట్టాడు. దీనిని ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు. నెక్స్ట్ బానిస వంశంలో కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఇల్టుట్మిష్ 1211లో రాజ్యానికి వచ్చాడు. ఈ కుతుబుద్దీన్ ఐబక్ మరణాంతరం ఇల్టుట్మిష్ ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. గజనితో సంబంధం లేకుండా ఇతను అధికారంలోకి రావడం వలన ఉత్తర భారతదేశం ఒక ప్రత్యేకమైన స్వతంత్రమైన రాజ్యంగా ఉందని స్పష్టమైంది. అందువల్ల ఢిల్లీ సుల్తాన్ అనే ఈ కొత్త రాజ్యము ఏర్పాటైంది. ఇతను మొట్టమొదటిసారిగా ఖలీఫా ముస్తాసిర్ ఖిల్లా వద్ద నుండి సుల్తాన్ అనే బిరుదును పొందాడు. ఇతనినే ఢిల్లీ సుల్తానుల నిజమైన స్థాపకుడని పేర్కొన్నాడు. ఇతను తురుష్కుల యొక్క అనేక సంప్రదాయాలను భారతదేశంలో ప్రవేశపెట్టాడు. చిహల్గని మూట 40 మంది తురుష్కులు కూలినీల విధానమును ఇక్త విధానమును ప్రవేశపెట్టాడు. ఇక్త విధానం అనగా సైనిక అధికారులకు జీతాలను బదులుగా భూమి ఇచ్చుట. ఇతను వెండి టంక నాణ్యాలను, రాగి జిటల్ నాణ్యాలను ప్రవేశపెట్టాడు. కట్టడాలు ఇతని కాలంలో ఇల్టుట్మిష్ సమాధుల పితామహుడు అంటారు. తన కుమారుడు నజీరుద్దీన్ మహమ్మద్ మరణించడంతో అతని జ్ఞాపకార్థం సుల్తాన్ ఘరీ అనే సమాధిని ఢిల్లీలో నిర్మించాడు. కుతుబ్ మినార్ నిర్మాణమును పూర్తి చేశాడు. నెక్స్ట్ బానిస వంశంలో కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఇల్టుట్మిష్ తర్వాత రజియా సుల్తానా. రజియా సుల్తానా 1236లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించింది. ఈమె ఏకైక మహారాణి, ఏకైక ముస్లిం మహిళ. ఈమె ఇల్టుట్మిష్ కుమార్తె. ఇల్టుట్మిష్ ఎప్పుడైతే మరణించిండో ఆమె తన సహోదరుడైన రక్నుద్దీన్ను వధించి తన తండ్రి కోరిక మేరకు ఢిల్లీ సింహాసనం అధిష్ఠించి 6 సంవత్సరాలు రాజ్యపాలన చేసింది. అంటే దాదాపుగా 1236 నుండి 1240 మధ్యకాలంలో రాజ్యపాలన చేయడం జరిగింది. ఈమె పరిపాలన సింహాసనము అధిష్ఠించిన తర్వాత తన అధికారమును సుస్థిరపరచుకోవడానికి అనేక చర్యలు తీసుకుంది. తురుష్కేతర ముస్లింలను ఉన్నత ఉద్యోగాలలో నియమించడం, మాలిక్ మూకలా అనే అవిసీనియా ముస్లింలను అమీరీ కాబూలను నియమించింది. 4 గవర్నర్లను పాలించు విధానమును అనుసరించింది. తమ అదుపులోకి తెచ్చింది. ఇక్తార్లలో శాంతి భద్రతలు నెలకొల్పే విధంగా గవర్నర్లను ఆదేశాలు జారీ చేసింది. పరదా పద్ధతిని రద్దు చేసింది. బీహార్ గవర్నర్ అయిన
కబీం ఖాన్ అయూబ్ను ఓడించుట. రజియా సుల్తానా కాలంలో తిరుగుబాట్లు ఏ విధంగా జరిగినాయంటే రజియా చర్యలు సహించని ఢిల్లీ సర్దారులు అతిజిన్ బాటిండా రాష్ట్ర పాలకుడైన ఆల్తునియా నాయకత్వంలో 40 మంది తురుష్క సర్దారులు చిహల్ గనీ అనే కూటమిగా ఏర్పడి తిరుగుబాటు చేశారు. వీరిని అణచడంలో రజియా విఫలమైంది, కానీ ఆల్తునియా చేతిలో ఓటమి పొంది బందీగా చిక్కింది. తర్వాత ఆల్తునియాను వివాహం చేసుకుంది. పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని ఢిల్లీపై దండెత్తి, కానీ మార్గమధ్యంలోనే దంపతులు ఇద్దరు హత్యకు గురి అయ్యారు. ఈ విధంగా మరి మొట్టమొదటి వంశంలో రజియా సుల్తానా కూడా ఒక వంశం. రజియా సుల్తానా బానిస వంశమే. నెక్స్ట్ బాల్బన్. రజియా తర్వాత కొంతమంది బలహీనులైన సుల్తానులు అధికారానికి వచ్చారు. ఆ సమయంలో బాల్బన్ 1266లో ఢిల్లీని ఆక్రమించాడు. ఆ తర్వాత వజ్ర సంకల్పుడైన బాల్బన్ ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. యుద్ధము, శాంతి కళలో ఇతనికి మంచి అనుభవం ఉంది. కాబట్టి ఇల్టుట్మిష్తో పాటు అతని వారసులు కూడా ఎదుర్కొన్న సమస్యలన్నింటినీ ఇతను విజయవంతంగా పరిష్కరించాడు. పతనమైన సింహాసనము ప్రతిష్టను పెంపొందించడానికి ఇతను ఇరాన్ చక్రవర్తుల తరహాలో దివ్య హక్కు సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఇతను ఆస్థాన హోదాను పాటించాడు. కఠినమైన ఆస్థాన ఆచారాలన్నింటినీ పాటించాడు. వ్యక్తిగత జీవితంలో సైతము ఇతను రాజరికపు హోదాను పాలించాడు. తన సమక్షంలో తన ప్రజలు సిజ్దా అనుసరించాలని ఇతను ఆదేశించాడు. ఈ ఆచార ప్రకారము ప్రజలు ముఖాలపై కూర్చొని సుల్తాన్కు వందనపూర్వకంగా తమ నుదిటిని భూమికి తాకించాలని, ఇస్లాం ప్రకారము మానవులందరూ సమానులే, సిజ్దా భగవంతుడిని సమక్షంలో చేయాలే కానీ మానవుల ముందు కాదు. కాబట్టి సనాతన ముస్లింలు ఈ ఆచారాన్ని ఖండించారు. బాల్బన్ సుల్తానా అధికారానికి ప్రమాదకరంగా పరిగణించిన తురుష్క కూల్నీలు చిహల్ గనీ మూట అధికారాలను తగ్గించాడు. సైన్యం మీద, పాలన మీద సుల్తాన్ల పూర్తి నియంత్రణ ఉండాలని ఈయన పట్టుబట్టాడు. దొంగల మూట నుండి ప్రధాన రహదారులను కాపాడాడు. ఉక్కు పుడికిలితో అంతర్గత కుమ్ముక్కులాటలను అణిచివేశాడు. మంగోలులు దాడులను విజయవంతంగా అరికట్టాడు. వారి దాడుల నుండి ఢిల్లీ సుల్తాన్కు రక్షించాడు. వారి దాడుల నుండి ఢిల్లీ సుల్తానట్ను రక్షించాడు. ఈ విధంగా మొట్టమొదటి వంశము ముగింపబడ్డది, బానిస వంశము. రెండో వంశము ఖిల్జీ వంశము. ఈ ఖిల్జీ వంశము భారతదేశంలో ఉండబడిన ఢిల్లీని 1290లో ఖిల్జీ వంశము ఢిల్లీని అధిష్ఠించింది. తర్వాత 1320 వరకు పాలన చేసింది. బాల్బన్ మరణించిన తర్వాత కొంతకాలానికే క్రీస్తు శకం 1290లో జలాలుద్దీన్ ఖిల్జీ నాయకత్వంలో ఖిల్జీలు మమ్లుక్ల బానిస సుల్తానుల
స్థానాన్ని ఆక్రమించారు. ఈ ఖిల్జీ వంశంలో ముఖ్యమైన వ్యక్తులలో జలాలుద్దీన్ ఖిల్జీ ఒకరు. ఈ జలాలుద్దీన్ ఖిల్జీ 1290లో ఢిల్లీని ఆక్రమించాడు. ఇతను ఖిల్జీ విప్లవం ద్వారా ఢిల్లీపై ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. ప్రభుత్వం అనేది ప్రజల ఇష్టపూర్వకమైన మద్దతుతో కొనసాగాలని, భారతదేశంలోని అధిక సంఖ్యక ప్రజలు హిందువులు కాబట్టి భారతదేశంలో ప్రభుత్వము వాస్తవంగా ఇస్లామిక్ రాజ్యంగా ఉండలేదని గ్రహించిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ జలాలుద్దీన్ ఖిల్జీ. ఇస్లాం మతంలోకి చేరిన మంగోలులను ఢిల్లీ వద్ద స్థిరపడుటకు అనుమతించారు. వీరినే నియో ముసల్మానులు అంటారు. వీరు స్థిరపడిన ప్రాంతాన్ని మొగలిపూర అంటారు. ఇతని కాలంలో సిద్ధమౌలా అనే గురువు ఏనుగులచే తొక్కించబడి చంపబడ్డాడు. ఇతని మరణ ఆదేశాలను జారీ చేసినాడు ప్రిన్స్ అర్మాలి ఖాన్. జలాలుద్దీన్ కాలంలో ఇతని యొక్క విజయాలు: ఇతను దీపాల్పూర్ వద్ద మంగోల్ దండయాత్రికుడు అలాకు అబ్దుల్లాను ఓడించాడు. థగ్గులు అనే బందిపోట్ల దొంగలను ఢిల్లీ నుంచి బెంగాల్కు తరిమేశాడు. ఈ విధంగా జలాలుద్దీన్ ఖిల్జీ వంశంలో ఈ విధంగా విజయాలు సాధించినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ వంశంలో రెండో వ్యక్తి అయిన అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అసలు పేరు అలీ గుర్షన్స్. ఇతను జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క మేనల్లుడు. 1296లో ఢిల్లీ సింహాసనం అధిష్ఠించాడు. ఇతను రెండో అలెగ్జాండర్గా ప్రపంచ విజేత కావాలనుకున్నాడు. ఈ లక్ష్య సాధన కోసం అతనికి విధేయపూర్వకమైన కూలినీల మద్దతు అవసరమైంది. అంతేకాకుండా రాజస్థాన్, దక్కన్ ప్రాంతాలను జయించడంతో పాటు మంగోలులు దాడులను నివారించడానికి భారీ సైన్యం కూడా అవసరమైనది. సరికొత్త మతాన్ని స్థాపించాలనుకుని విఫలుడయ్యాడు. కూలీనులు సైనికుల మద్దతు కూడగట్టుకొనుటకు వారికి బంగారు బహుమతులు ఇచ్చారు. విధేయులుగా ఉండాలని, లేకపోతే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించాడు. తన మీద కుట్ర పన్నడము నుండి కూలీనులకు నివారించడానికి అతను నిబంధనల పరంపరను రూపొందించాడు. ఖిల్జీ వంశంలో ఉండబడిన అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇతడికి మరి బిరుదులు ఉన్నాయి. జహాన్ సచ్, సికందరీ స్వామి, రెండవ అలెగ్జాండర్గా, ఖలీఫాగా ఇతనికి బిరుదులు కలవు. ఇతని కాలంలో కట్టడాలు: ఇతని కాలంలో సిరిపట్టణము, ఇది ఢిల్లీ వద్ద ఉంది. దీనిలో అతి ముఖ్యమైన కట్టడము అజార్ సితున్ 1000 స్తంభాలు కలిగిన యొక్క అజార్ సితును కట్టడం జరిగింది. జమాత్ ఖానా మసీద్, ఇది పూర్తిగా పర్షియన్ శైలిలో నిర్మింపబడిన మొట్టమొదటి మసీదు. ఇదే కాకుండా ఔజ్ ఖాస్, అలై దర్వాజా, ఇది కుతుబ్ మినార్ యొక్క ప్రవేశ ద్వారము. ఈ విధంగా ఇతని కాలంలో ఇలాంటి కట్టడాలను మరి కట్టించి మరి భారతదేశానికి వన్నె తెచ్చిన వారిలో మరి అల్లావుద్దీన్ ఖిల్జీ కూడా ఒకరని నాకు తెలుస్తుంది. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ
దాదాపుగా 1296 నుండి 1316 వరకు పాలన చేయడము జరిగింది. నెక్స్ట్ మూడో వంశము తుగ్లక్ వంశము. ఈ తుగ్లక్ వంశము అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత కొంతమంది బలహీనమైన పాలకులు వచ్చారు. ఈ సమయంలో తుగ్లక్ వంశ స్థాపకుడైన గియాజుద్దీన్ తుగ్లక్ నాయకత్వంలో తుగ్లకులు అధికారాన్ని కైవసం చేసుకున్నారు 1320 నుంచి 1415 మధ్య కాలంలో. ఇందులో ముఖ్యమైన వ్యక్తి తుగ్లక్ వంశంలో గియాజుద్దీన్ తుగ్లక్. ఈ గియాజుద్దీన్ తుగ్లక్ మరి ఇతడు గియాజుద్దీన్ తుగ్లక్ అనే సుల్తాన్ తుగ్లక్ వంశస్థాపకుడు. ఇతను వరంగల్ను జయించి ఈ ప్రాంతాన్ని ఢిల్లీ సుల్తాన్లలో కలిపాడు. ఇతను తుగ్లకాబాద్ కోటను ఢిల్లీలో నిర్మించాడు. ఈ కోటలో ఏటవాల్ గోడ విధానం ప్రవేశపెట్టాడు. ఇతని ఆస్థానంలో అమీర్ ఖుస్రో ఉండేవాడు. 1325లో ఢిల్లీ వద్ద అక్బర్పూర్ వద్ద ఒక చెక్క నిర్మాణము కూలిపోయి గియాజుద్దీన్ మరణించాడు. ఇతనికి బిరుదులు భారతదేశ రామచిలుక, ప్యారెట్ ఆఫ్ ఇండియా అని బిరుదు వచ్చింది. ఇతని తర్వాత తుగ్లక్ వంశంలో మంచి పేరుగాంచిన వారు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ 1325 సంవత్సరంలో తుగ్లక్ల కాలంలో బాగా గుర్తుంచుకోవాల్సిన పాలకులలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒకడు. ఇతనికి మంచి తెలివితేటలు, అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉన్నాయి. ఇతను బహుముఖ ప్రజ్ఞశాలి, మంచి ఉదర స్వభావి. ఇతనికి విమర్శనాత్మకమైన నిష్కలంకమైన మనసు ఉంది. ఇతను నిరాంబండరుడు. ఆనాడు ఆచరణలో ఉన్న చెడు నడవలన్నింటినీ ఇతను దూరంగా ఉండేవాడు. ఇతను వ్యక్తిగత జీవితంలో ఉన్నతమైన నైతిక ప్రమాణాలను పాటించాడు. సనాతన ముస్లిం అయినప్పటికీ ఇతర మతాల పట్ల సహనం ప్రదర్శించాడు. ఇతను ఏతువాది. ఈ సుగుణాలన్నింటిలో పాటుగా కొన్ని లోపాలు ఉండేవి. ఇతను మొండివాడు, తొందరపాటు స్వభావం కలిగినవాడు. ఇతనికి అసహనం ఎక్కువ, ఆచరణాత్మక జ్ఞానం తక్కువ. కాబట్టి ఇతని ఉద్దేశాలు ఉత్తమమైనవే అయినప్పటికీ ఇతను చేపట్టిన ప్రయోగాలలో అధిక భాగం విఫలమయ్యాయి. ఇతనిని దురదృష్టవంతుడైన ఆదర్శవాదిగా పేర్కొంటారు. ఇతని కాలంలోనే ఇద్దరు దక్కను రాష్ట్రీయ గవర్నర్లు తిరుగుబాటు చేసి విజయనగర బహుమని రాజ్యాలు స్థాపించారు. నెక్స్ట్ ఇతని కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇతడు 5 ప్రధానమైన సంస్కరణలను ప్రవేశపెట్టిండు, కానీ అన్నింటిలో విఫలుడయ్యాడు. నెంబర్ 1, రాజధాని ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మార్చుట. నెంబర్ 2, టోకెన్ కరెన్సీని బంగారు నాణ్యాలకు బదులుగా రాగి నాణ్యాల చలామణిలోకి తెచ్చుట. 3వది, గంగా యమున అంతర్వేది లేదా డోబులో 50% శిస్తు వసూలు చేయుట. నెంబర్ 4, బోరాసన్ అంటే మధ్య ఆసియాలో ఉంది. ఇది దండయాత్రకు ప్రయత్నం చేయడం లేదా కాశ్మీర్పై దండయాత్ర చేసి చైనా రాజును ఓడించుట. నెంబర్ 5, ఖలీఫాకు వ్యతిరేకంగా తన వైఖరి. ఇతనికి ప్రిన్స్ ఆఫ్ మనియార్స్ అనే బిరుదు కలదు. ప్రిన్స్ ఆఫ్ మనియార్స్. కట్టడాలు. ఇతని కాలంలో తుగ్లకాబాద్ కోట నిర్మాణం పూర్తి చేసిండు. దేవగిరి లేదా దౌలతాబాద్ కోటను నిర్మించాడు.
జహపానా అనే పట్టణము ఢిల్లీ దగ్గర చేపట్టాడు. ఫిరోజ్ షా దీనిని పూర్తి చేసిండు. ఈ విధంగా మరి మనకు మూడో వంశమైన తుగ్లక్ వంశంలో మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ మరి 1325 నుండి 1351 వరకు మరి ఢిల్లీని పాలన చేసినట్టుగా మనకు కనపడుతుంది. నెక్స్ట్ ఇదే వంశంలో ఫిరోజ్ షా తుగ్లక్ 1351లో ఈయన వచ్చాడు. 1388 వరకు 51 నుండి 88 వరకు పాలన జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణాంతరము అతని చిన్నాన్న కుమారుడైన ఫిరోజ్ సింహాసనం అధిష్ఠించాడు. అతడు నెమ్మదస్తుడు, దయాళుడు, ఉదర స్వభావి, పరుల పట్ల సానుభూతిపరుడు, ముస్లిమేతరుల పట్ల సంప్రదాయేతర ముస్లింల పట్ల ఇతను అసహనము ప్రదర్శించాడు. ఫిరోజ్ షా ప్రజల శ్రేయస్సు పట్ల ఆసక్తి కనపరిచాడు. మహమ్మద్ అనుసరించిన విధానాల పట్ల బాధపడిన వారికి కొంత ఉపశమనం కల్పించడానికి గాను వారికి నష్టపరిహారం కల్పించాడు. వారి రుణాలను రద్దు చేశాడు. అనేక రకాల పన్నులను రద్దు చేయడం ద్వారా ప్రజల మీద పన్నుల భారము తగ్గించాడు. యమున కాలువ లాంటి సాగునీటి కాలువలను త్రవ్వించడం ద్వారాను బంజరు భూములను సాగులోకి తేవడం ద్వారాను ఫిరోజ్ షా వ్యవసాయాభివృద్ధి చేయడానికి ప్రయత్నించాడు. ఇతను కఠినమైన శిక్షలను రద్దు చేశాడు. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో కొన్ని కట్టడాలు చేయడం జరిగింది. ఇతను గొప్ప భవన నిర్మాత. ఇతను అనేక పట్టణాలను నిర్మించాడు. అవి జౌన్పూర్, ఇస్సార్, ఫిరోజ్ షా కోట, ఫిరోజ్బాద్, ఫతేబాద్. జహపానా అనే పట్టణాన్ని పూర్తి చేశాడు. దీనిని మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రారంభించాడు. ఇతను కుతుబ్ మినార్కు మరమ్మతులు చేయించాడు. ఇతను ఢిల్లీలో 1200 ఉద్యానవనాలను ఏర్పాటు చేశాడు. అందువలనే ఇతనిని ఉద్యానవనాల రారాజుగా అంటారు. ఇతని కాలంలో దండయాత్రలు కూడా జరిగినాయి. ఇతని కాలంలో తైమూర్ దండయాత్ర, ఈ బంగ్ లేదా తానూర్ లేన్ క్రీస్తు శకము 1398లో ఉత్తర భారతదేశం మీద దండెత్తను తైమూర్ ముఖలు తుగ్లక్ సుల్తాన్ను ఓడించాయి. ఢిల్లీలోని చొరబడ్డాయి. దాని సంపదను కొల్లగొట్టాయి. వేలాది మంది ప్రజలను హతమార్చాయి. తైమూరు దండయాత్ర వలన తుగ్లక్ వంశము మరింత బలహీన పడింది. ఈ విధంగా మరి ప్రజల జీవితము దయనీయంగా మారింది. ఈ దండయాత్రలో భారతీయ కళ ధ్వంసమైపోయింది. తైమూర్ దండయాత్ర. తైమూర్ ఈ లాంగ్ లేదా తామర్లేన్ క్రీస్తు శకము 1398లో ఉత్తర భారతదేశం మీద దండెత్తారు. తైమూర్ మూకలు తుగ్లక్ సుల్తాన్ను ఓడించాయి. ఢిల్లీలోకి చొరబడ్డాయి. దాని సంపదలను కొల్లగొట్టాయి. వేలాది మంది ప్రజలను హతమార్చాయి. తైమూరు దండయాత్ర వలన తుగ్లక్ వంశము మరింత బలపడింది.
తుగ్లక్ వంశము మరింత బలహీనపడింది. ఉత్తర భారతదేశము తన సంపదను కోల్పోయింది. ఎక్కడ చూసినా విధ్వంసమే, కరువు కాటకాలు సంభవించాయి. ప్రాణాంతకమైన మహమ్మారి రోగాలు విజృంభించాయి. ప్రజల జీవితము దయనీయముగా మారింది. ఈ దండయాత్రలో భారతీయ కళ ధ్వంసమైపోయింది. ఈ విధంగా మరి ఢిల్లీని పాలించిన రాజవంశాలలో మరి మూడవ రాజవంశము తుగ్లక్ వంశము. నెక్స్ట్ 4వ రాజవంశము సయ్యద్ వంశము. తైమూరు దండయాత్ర తర్వాత ఢిల్లీలో గందరగోళం నెలకొంది. తుగ్లక్లను పారదోలడం ద్వారా సయ్యద్ ఢిల్లీలో అధికారానికి వచ్చారు 1414లో. ఈ 1414 నుండి 1451 వరకు సయ్యద్ వంశం వారు పాలించడం జరిగింది. ఈ సయ్యద్ వంశంలో బీజర్ ఖాన్ సయ్యద్ వంశ స్థాపకుడు. ఇతను మహమ్మద్ ప్రవక్త సంతతికి చెందిన వాడని ప్రకటించుకున్నాడు. ఇతనికి రాయత్ ఈ అలా, మన్సాద్ ఈ అలీ అనే బిరుదులు కలవు. ఇతని కాలంలో మాల్వా, గుజరాత్, జానాపూర్ పాలకులు స్వతంత్రం ప్రకటించుకున్నారు. క్రీస్తు శకము 1421లో మేవార్ను జయించి వస్తుండగా అనారోగ్యంతో మరణించాడు. అతని తర్వాత ఈ వంశంలోని 3 పాలకులు వచ్చారు. వారిలో ముబారక్ షా 1421 నుండి 1434 వరకు అధికారంలో వచ్చాడు. మహమ్మద్ షా 1434 నుండి 45 వరకు. అల్లావుద్దీన్ అలం షా 1445 నుంచి 1451 వరకు. వీరి అధికారము రాజధాని చుట్టుపట్ల ప్రాంతాలకే పరిమితమైంది. ఈ 3 యొక్క అధికారము వీరి పాలనలో తమ అనుచరులపై బలప్రయోగం చేయడం, శిస్తు వసూలు చేయడము తప్ప మరేలాంటి విశేషాలు లేవు. చివరిగా క్రీస్తు శకము 1451లో బహుళుల్ లోడి నాయకత్వంలో లోడీలు సయ్యదులను ఓడించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈ విధంగా మరి ఢిల్లీని పాలించిన రాజవంశాలలో సయ్యద్ వంశం ఒకటి. నెక్స్ట్ 5వ వంశము, చివరి వంశము లోడి వంశము. ఈ లోడి వంశము క్రీస్తు శకము 1451లో బహలూర్ లోడి నాయకత్వంలో లోడీలు సయ్యదులను ఓడించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అందులో బహలూల్ లోడి వంశ స్థాపకుడు. ఇతడు 1451లో వచ్చాడు. ఇతడు అక్బన్ జాతీయుడు. పంజాబ్ గవర్నర్గా ఇతను సయ్యదుల దగ్గర పనిచేశాడు. సయ్యదులలో చివరి పాలకుడిని పారదోలి బహలూల్ ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. సుదీర్ఘ పోరాటం తర్వాత ఇతను జాన్పూర్ రాజ్యాన్ని లొంగదీసుకొని ఆక్రమించాడు. ఇతని కాలంలో ఢిల్లీ సుల్తానేట్ గత వైభవాన్ని పునర్ప్రతిష్ఠించడానికి కృషి చేశాడు. అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాడు. తిరుగుబాటుదారులను అణిచివేశాడు. చరిత్రకారులు ఇతనిని ఎంతో ప్రశంసించారు. ఈ లోడి వంశంలో మరి బహలూల్ లోడి తర్వాత మరి 1489లో సికందర్ లోడి వచ్చారు. ఈ బహలూల్ లోడి మరణించిన తర్వాత అతని కుమారుడు సికందర్ లోడి అధికారాన్ని చేపట్టాడు. ఇతను లోడి వంశంలో అతి గొప్పవాడు. ఇతని అసలు పేరు నిజాం ఖాన్
లేదా నిజాం షా. ఇతను తండ్రి అనుసరించిన విధానాన్ని అనుసరించి గ్వాలియర్ను, గంగాలోయను తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. కొత్తగా జయించిన భూభాగం మీద సమర్థవంతమైన నియంత్రణ సాధించడానికి ఆగ్రా అనే కొత్త నగరాన్ని నిర్మించి తన రాజధానిని ఆ నగరానికి మార్చాడు. ప్రజల విధేయతలను చూరగొనడానికి సికిందర్ అనే సంక్షేమ చర్యలు ప్రవేశపెట్టాడు. ధరలను నియంత్రించడం ద్వారా ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి ఇతను కృషి చేయడము జరిగింది. సికిందర్ లోడి తర్వాత లోడి వంశంలో చివరివాడిగా ఇబ్రాహీం లోడి వచ్చారు. 1517లో లోడి వంశానికి చెందిన మూడో పాలకుడు, చివరి పాలకుడు ఇబ్రాహీం లోడి. ఇతనిలో పాలకుడికి అవసరమైన రాజనీతి లక్షణాలు లోపించాయి. లోడీలు అక్బన్ జాతీయులు, అందువల్ల లోడీ బలము అక్బన్ కూలీల మద్దతు మీద ఆధారపడి ఉండేది. అక్బనులు, కూలీనులు సుల్తాన్కు శక్తివంతమైన హోదా ఉండడాన్ని ఇష్టపడరు. ఈ కూలీనులలో కొంతమంది సుల్తాన్కు వ్యతిరేకంగా విప్లవం లేవదీశారు. దౌలత్ ఖాన్ లాంటి ప్రముఖ అక్బన్ కూలీనులు కాబుల్ పాలకుడైన బాబర్తో కలిసి కుట్రబన్ని క్రీస్తు శకము 1526 సంవత్సరంలో జరిగిన ఇబ్రాహీం లోడికి మరి బాబర్కు పానిపట్ అనే ప్రాంతంలో యుద్ధము జరిగింది. అప్పుడు ఇబ్రాహీం లోడిని పదవీచ్యుతుడిని చేయడంలో విజయం సాధించాడు బాబరు. ఈ విధంగా క్రీస్తు శకము 1526 సంవత్సరంలో లోడి వంశం మాత్రమే కాకుండా ఢిల్లీ సుల్తానేట్ కూడా మొత్తము అంతమైపోయింది. థ్యాంక్ యూ.